హాయ్ అండి. ఆలు రిబ్బన్ చిప్స్ ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. చిన్నపిల్లలకు చాలా ఇష్టము. ఇలా వస్తాయి రిబ్బన్ చిప్స్. ఇలా అవి ఎలా రెడీ చేసి చూపిస్తాను. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఆలు రిబ్బన్ చిప్స్. ఇట్లా మనం ఇదంతా తోలు తీసేసుకోవాలి నీట్గా. ఇలా బాగా చెక్కు ఇలా తీసుకోవాలి. వాటర్ తీసుకొని కడిగేసుకోవాలి. బాగా అంతా నీట్గా కడుక్కోవాలి వాటర్ తోటి. బాగా అంతా కడిగేసుకొని మనం ఒక పొటాటోను ఒక అర్ధం కట్ చేసుకోవాలి. ఆలు చిప్స్ అండి, ఇది వెరైటీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. మనం చిప్స్ ఇది వాడటం లేదండి. ఇట్లా ఇది ఉంది కదా మనము తోలు తీసే పిల్లరు, దీంతో మనము చిప్స్లా కట్ చేసుకుందాం. ఇలా వస్తాయి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ వచ్చేలా కట్ చేసుకోవాలా. ఇలా వస్తాయి ఇవి. ఇట్లా ఇలా వస్తాయి. ఇట్లా కట్ చేసుకోవాలన్నీ. మనం ఒక కవర్ తీసుకోవాలా, ప్లాస్టిక్ కవర్. అందులో ఇవన్నీ వేసుకోవాలి. ఇలా కవర్లో వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా మనము ఇట్లా పట్టుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్నాను. బాగా హీట్ కావాలా, బాగా వేడైతే చిప్స్ బాగా వస్తాయి. ఇలా వేసుకోవాలండి. చిన్నపిల్లలకు సాస్తో తింటే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా. ఇవన్నీ తీసిన తర్వాత మరి ఒకసారి వేసుకుందాము.
దీంట్లో వేసి తీసేసుకుందాము. ఇలా వస్తవి. మనం కొంచెం చాట్ మసాలా, కొద్ది కారము, తగినంత ఉప్పు వేసుకోవాలి. అంత బాగా మిక్సీ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి పిల్లలకు. మన రిబ్బన్ చిప్స్ ఇలా వచ్చినవి, ఈజీగా ఇలా వస్తవి. చిన్న పిల్లలకు బాగుంటవి. సాస్తో కానీ అలాగైనా తినొచ్చు. చిన్నపిల్లలకు సాస్ అంటే ఇష్టం కదా, సాస్తో తినొచ్చు. రిబ్బన్ చిప్స్ ఎలా వచ్చినాయి కామెంట్స్ పెట్టండి.